హాయ్ గైస్, అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ బచ్చల మళ్ళీ. సో వీడియో అయితే క్వాలిటీ లేదు, సారీ. ఈరోజు 19 డిసెంబర్. సో ఇప్పుడు నైట్ అయితే నేను సినిమా చూడడానికైతే వచ్చాను, ప్రీమియర్ షో. సో అందువల్ల మీకు వీడియో క్లారిటీ లేదు, నైట్ మోడ్ ఉంది. అయితే సినిమా ట్రైలర్ చూశాక నాకైతే మస్త్ అనిపించింది. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తున్నారని అర్థమవుతుంది ట్రైలర్ చూసుకున్నట్లయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది అండ్ రిలీజ్ అయిన సాంగ్ కూడా పర్వాలేదు అనిపించింది. ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే టూ బ్యాడ్ అని చెప్పొచ్చు. అల్లరి నరేష్ కి సరైన హిట్ అయితే లేదు. ఒకటి నాంది మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మంచి పేరు అయితే తెచ్చింది, కంబ్యాక్ అయితే తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి, దానికి ముందు చేసిన సినిమా కూడా ఫ్లాప్ అయినాయి. మహర్షిలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినా కూడా అందులో అల్లరి నరేష్ కి బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అందులో అల్లరి నరేష్ క్యారెక్టర్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్. అండ్ తర్వాత నాగార్జున నా సమీరంగా సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ అయితే చేశాడు, మంచి రోల్ పడింది, ఎమోషనల్గా ఉంటుంది. సో ఇలా సైడ్ క్యారెక్టర్లు చేసినా కూడా రెండు సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది. హీరోగా చేసిన సినిమాలో అయితే నాంది సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ అయింది, తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అయినాయి. సో ఇప్పుడు ఈ బచ్చలమల్లి సినిమాతో కంబ్యాక్ ఇస్తాడని నమ్మకం అయితే ఉంది. ట్రైలర్ ప్రామిసింగ్ ఉంది, చాలా 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 బాగుంది. సో మీరు బచ్చలమల్లి ట్రైలర్ చూసినట్టయితే మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో చూసే టైంకి అంటే బచ్చలమల్లి సినిమా రిలీజ్ అయిన తర్వాత వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బచ్చలమల్లి సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.